వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ వాసుకి. మొదటిసారి నా వీడియోస్ చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. కర్మ ఎవరిని విడిచిపెట్టదు, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుంది. ఎంతటి వారైనా పాపకర్మలు అనుభవించక తప్పదు. కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకిలను చూచి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు. దేవకి మాత కృష్ణుని చూసిన వెంటనే, నాయన, నీవే పరమాత్మవి కదా, నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి. అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు? కంసును సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అమ్మ, నన్ను క్షమించు. నీవు నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో? చిరునవ్వుతో అన్నాడు కృష్ణుడు. దేవకి ఆశ్చర్యచకితురాలైంది. కృష్ణ, ఇది ఎలా సాధ్యము? ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది. కృష్ణుడు అన్నాడు, అమ్మ, గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు. కానీ నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు. దేవకి మరింత ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది, అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో? కృష్ణుడు ఇలా అన్నాడు, ఇంకెవరు, యశోదమాత. 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెను దూరం చేశావు గత జన్మలో. అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది. ఎంతటి వారైనా కర్మఫలాలను చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. ఎంతటి భగవద్భక్తులైనా వాటి నుంచి తప్పించుకోలేరు. కాలం తప్పకుండా సమాధానం చెబుతుంది. కర్మ ఎవరిని విడిచిపెట్టదు, వడ్డీతో సహా 100 రెట్లు తిరిగి ఇస్తుంది అనడానికి ఇదే యథార్థ సంఘటన. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.